శరణార్థులు అందరు మంచిగున్న రానులా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. మనం మంచిగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాలలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడద్దని ఒక సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ సారు శ్రీనివాస్ డైలాగ్ ఉంటుంది కదా. అగో నిజ జీవితంలో సుత గీసొంటి కష్టమే వచ్చింది ఒక తమ్మునికి. తండ్రి పెట్టిన వ్యాపారంలా నమ్మినోళ్లే నట్టేట ముంచిల్లు. అప్పుల ఊబిలో పడ్డదిగా కుటుంబం. అయితే గా తమ్ముడు అప్పులను తీర్చుడే కాదులో కోట్ల రూపాయల ఆమ్దాని రాబట్టుకుంటాడు. ఆగో గట్లెట్లా అని అంటారా? మరి చూడరిగా ముచ్చటేందా? బళ్ళ చెప్పే పాఠాల కంటే కూడా నిజ జీవితంలో ఎదురైన అనుభవాలు భవిష్యత్ ఏందో చూపెడితే అనడానికి ఈ ఓగిడ గానొస్తున్న గీ తమ్ముని జీవితమే ఒక నిదర్శనం అనుకో రాదుండ్రీ. వ్యాపారం కోసం అని చెప్పి గీ తమ్ముని వాళ్ళు అయ్య తెచ్చిన అప్పులు కుప్పలు లెక్క అయినాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళ కానిచరి వేధింపులు ఎక్కువ కావడంతో కష్టాలు ఇంకింత ఎక్కువైనాయి. అయ్యకచ్చిన కన్నీళ్ళనే కాదుళ్ళు ఆయన కష్టాన్ని సుతం పంచుకున్నాడు గీ తమ్ముడు. కొద్ది కాలంలోనే అప్పులు తీర్చుడే కాదు సొంతంగా వ్యాపారం చాలు చేసిండు. ఈ తమ్ముని పేరు రమేష్. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్న విజయవాడలో ఉంటాడట. చిన్నప్పటి సందే తమ్మునికి కొత్త బట్టలు అంటే చాలా కాయిషట. ఉత్తగా పండుగలప్పుడే కాదుల్లో జేబులో కొద్దిగా పైసలు ఉంటే చాలు పెయ్యి మీద కొత్త ప్యాంటు అంగో ఉండవలసిందే. మళ్ళా అగో అట్లా కొత్త బట్టలు వేసుకునే అలవాటును ఆయన వ్యాపారానికి ఒక ఐడియా లెక్క మార్చుకున్నాడు. 35,000తో వ్యాపారాన్ని చాలు చేసి లక్షలల్లో ఆమ్దాన్ని రాబట్టుకుంటాడు తమ్ముడు. ఆర్సీ ట్రెండ్స్ అనే పేరు మీద బట్టల దుకాణం పెట్టి యువతను ఆకట్టుకుంటాడు కొత్త కొత్త డిజైన్లతోని. అయితే అంత అనుకున్నట్టయితే జీవితం ఎట్లయితుంది? ఈ తమ్ముడు సుతా గిదే పరిస్థితి. అయ్యా వ్యాపారం కోసం అని తెచ్చిన అప్పులు ఒక తలకు మించిన భారం లెక్క మారినాయి. ఇట్లా అప్పులు తీర్చడానికి చాలా తిప్పలు పడ్డాం అంటాడు. గారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది తెలియకుండా ఒకరి మీద ఆధారపడేసి స్టార్ట్ చేయడం వల్ల చాలా లాస్ వచ్చేసింది 6 monthsలోనే. దాన్ని నాన్న ట్యాకిల్ చేయలేక బడ్డెన్ మొత్తం నాన్న మీద పడిపోతే నేను అన్నయ్య వచ్చేసి ఇంకా స్టడీస్ మానేసి నేను వచ్చేసి ఆటోను అన్నయ్య వచ్చేసి షాప్లో పనిచేయడానికి వెళ్ళిపోయారు. దాంట్లో కూడా మాకు అమౌంట్ చాలా పోతే ఇంటి మీదకి రావడం ఇలా సంథింగ్ ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. అయితే ఇలా కాదులే అని చెప్పేసి అన్నయ్య నేను వచ్చేసి ముఠా పనికి వెళ్ళిపోయాం. అది చాలా కష్టం అనమాట. అది 50 kgs 100 kgs 4 ఫ్లోర్లకి అలా పైకి మోస్తే మూటకి 100 రూపాయలు ఇలా ఇచ్చేవాళ్ళు అనమాట. ముగ్గురు కలిసి ఆ అమౌంట్ని మా దగ్గర ఉన్న అప్పులన్నీ 15 లక్షలు ఉంటే అప్పుల వరకు మేము తీర్చేసాము. ఇలా కాదులే అసలు మన లైఫ్ ఇది కాదు. మార్నింగ్ 10కి వెళ్ళి రాత్రి నైట్ 2 వరకు వర్క్ చేయడం ఏంటి, అది కొంచెం ఎంత కాదైనా కొంచెం చదువుకొని ఎంత కష్టపడ్డం ఏంటి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మైండ్లో ఉంది. ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా ఉండేవాడు. మా నాన్న చనిపోయిన టైంలో కూడా 15 లక్షలు నాకు అప్పు ఉంది నాన్న. అయితే అరే మీరు ఏదైనా కింద మీదైనా పడండి, నేను ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చానో వాళ్ళకు మాత్రం మీరు అప్పు తీర్చాలి. నేను నా మాట సత్యం అనే మాట అక్కడ పోకూడదు. మీరు ఆ అప్పు తీర్చాలి. మీరు ఏదైనా చేయండి, కింద పడండి మీద పడండి, కావాలంటే నన్ను హాస్పిటల్లో బతికించొద్దు. ఇప్పుడు నాకు 5-6 లక్షలు అవుతాయి, నన్ను బతికించొద్దు. నా పేరు అనేది అక్కడ నిలబెట్టండి, ఇక్కడ హాస్పిటల్లో కాదని చెప్పి ఆ మాట అన్నాడు. ఆ మాట నాకు గుర్తుండిపోయి సంక్రాంతి ఒకే ఒక నెలలో నేను 15 లక్షల అప్పు తీర్చేసాను. ఇక ఒకసారి గుజరాత్ పోయిన ఈ తమ్ముడు ఆడ బట్టలు తక్కువ రేటుకు దొరకడంతో ఇక మనం సుత వ్యాపారం చేస్తే మంచిగా ఉంటుంది కదా అనే ఆలోచన వచ్చిందట. తల్లి ఇచ్చిన 35,000 రూపాయలతోని గుజరాత్కి వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి ఇంట్లో అమ్ముడు షురువు చేసిండు మొదలు. పనికి వెళ్ళిపోతే మధ్యాహ్నం పూట ఎప్పుడో ఎండలో ఒక ఇదనిపించేసింది మనసులో. ఏంట్రా బాబు ఎంత కష్టపడుతున్నాను ఇన్నుండి కూడా. మనకి కుర్రోళ్ళు కూడా ఎక్కువ అప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా కదా, మనం ఎందుకు ఇలా పని చేసుకోవడం, మనం ఏదైనా స్టార్ట్ చేద్దే పోయిద్ది కదా అని చెప్పేస్తే అప్పుడు నేను గుజరాత్ వెళ్ళింది. నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు 400కి అమ్మారంటే వాళ్ళకి ప్రోడక్ట్ ఎంత పడుతుంది, అసలు దీంట్లో ఎంత మార్జిన్ ఉందని చెప్పేసి అది కనుక్కోవడానికి మళ్ళీ నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి మార్కెట్స్ చూసుకొని వచ్చేసి నాన్నగారితో ఇలా చెప్పాను. నాన్న నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేనే నీకన్నా పెద్ద పోటుగాడిని, నేనే స్టార్ట్ చేసి ఏమి చేయలేకపోయి లాస్ వచ్చింది, నువ్వేం చేస్తావు ఈ చిన్న వయసులో అన్నట్టు నాన్నగారు అన్నారనమాట. అమ్మ ఏమో వీళ్ళు ఇలా రాత్రి పూటలు కష్టపడుతున్నారు ఇవన్నీ నేను చూడలేనని చెప్పేసి నాన్నకు తెలియకుండా ఒక 35,000 నాకు ఇచ్చారనమాట. వాటితో నేను ఇంట్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నాకు ఎవరైతే మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి చేత నేను వాట్సాప్లో గ్రూపులు క్రియేట్ చేశాను. దరిదాపు ఒక 20 గ్రూపుల వరకు క్రియేట్ చేసి నేను ఆ 35,000తో తెచ్చిన స్టాకు వాళ్ళందరికీ ఫోటో షేర్ చేశాను అనమాట. అయితే ఆ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇక జనాల నుంచి స్పందన మంచిగా రావడంతో ఒక షాపుని తెరిచిండు. అయితే ఓ తాప ఇట్టనే కొత్త బట్టల కోసమని డీలర్కు ఆన్లైన్లో డబ్బులు పంపి మోసపోయిందట. నెల్లూరు జిల్లాలో ఉండే రుహాన్ అనే దోస్తుగాంతో కలిసి ఒక వెబ్సైట్ను కూడా తయారు చేయించి వ్యాపారాన్ని ఇంకింత పెంచుకున్నాడు.
నేను ఎక్కువ బట్టల మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను ముంబై సైడ్ ఎక్కువ క్లాతింగ్ అటువైపు మోడల్స్ ఎక్కువ ఉండేవి. అటువైపు పేజీలను ఫాలో అయ్యి నేను అటువైపు నుంచి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకునేవాడిని. నేను మనీ ప్రీపెయిడ్ పే చేయగానే వాళ్ళు ఏంటి మన నెంబర్ని బ్లాక్ చేసేయడం, లేకపోతే ప్రోడక్ట్ పంపించకపోవడం, ఇలా చాలా స్కాములు జరిగేవి. నాకు ఆల్రెడీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే, ఈ ఆన్లైన్ని నేనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. నేను ఒక ఆన్లైన్లో పేజ్ క్రియేట్ చేసుకున్నాను. అయితే నాకు అనుకోని రెస్పాన్స్ వచ్చింది. ఆన్లైన్లో అప్పటి నుంచి 20-30 ఆర్డర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే పర్ డే 200 ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే, అసలు మనం జెన్యూన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఇంత రెస్పాన్స్ వచ్చింది, మనం దీన్ని ఎందుకు వదులుకోవాలి, అని చెప్పేసి ఓకే, దీనికి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి, ఒక వెబ్సైట్ కావాలి, దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. వెబ్సైట్ క్రియేట్ చేస్తే మ్యాన్ పవర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఆర్డర్ తీసుకుంటుంది. ఆ టైంలో నాకు రుమాన్ అన్న ఇలా మెసేజ్ చేశాడు అనమాట, మీరు ఏమైనా ఈ బిజినెస్ని గ్రో అనుకుంటున్నారా, నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, అది నేను వెబ్సైట్ కూడా మీకు క్రియేట్ చేస్తానని చెప్పి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వచ్చాడు. మన దేశంలో దొరికే మంచి మంచి కంపెనీల బట్టలు మొత్తం ఒక కానే దొరికేటట్టు ఆర్సీ ట్రెండ్స్ అనే బట్టల షాపును చాలు చేసినాము అంటాడు తమ్ముడు. ఇట్లా బట్టల షాపులనే కాకుండా వెబ్సైట్తోని అట్లనే యాప్తోని సుతా ఆన్లైన్లో బట్టలు అమ్ముతాడు. బ్రాండ్స్లో ఇప్పుడు వరకు ఒక మార్కెట్ ప్లేస్ అనేది లేదు సార్. మా మెయిన్ విజన్ వచ్చి ఇండియన్ బ్రాండ్స్లో ఒక మార్కెట్ ప్లేస్ ఆర్సీని క్రియేట్ చేయాలని. మేము ఫ్రాంచైజీల వైజ్గా వెళ్ళాలనుకోవట్లే, ఎందుకంటే ఫ్రాంచైజీస్ తీసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయడం రాకపోతే మెయిన్ రిమార్క్ వచ్చేసి ఆర్సీ మీద పడుతుంది. అందుకు మేమేం ప్లాన్ చేసామంటే ఎక్కడైనా ఆర్సీ స్టోర్లు మనమే ఓపెన్ చేద్దాం, దాన్ని మనమే నడుపుదాం. ఆ ఆర్సీ ఒక వాల్యూ పడకుండా దాన్ని నడుపుదాం. ఇప్పుడు చాలామంది బ్రాండ్స్లో కొనాలనుకుంటారు. బ్రాండ్స్లో ఏంటి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఆ క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. మన దాంట్లో కస్టమర్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ప్రైస్ అఫోర్డబుల్ వచ్చింది, క్వాలిటీ వచ్చేసి 6 months వారంటీ ఉంటుంది. ఈ రెండు మన స్టోర్లో దొరుకుతాయి. తర్వాత మేము నెక్స్ట్ ఏం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నామంటే చైనీస్లో ఇంపోర్టెడ్ క్వాలిటీ, అంటే ఇప్పుడు వరకు మన ఇండియన్స్లో ఎవరో తీసుకురాలేదన్నమాట ఆ మోడల్స్. అది ఏంటంటే సెలబ్రిటీ వేరు. అది సార్ మీరు నమ్మరు, దానికి 2 years అయినా వారంటీ ఇవ్వచ్చు. షేడ్ సింక్ అసలు అయ్యే ఛాన్స్ లేదు. మేము దాని మీద నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం. దాన్ని ఆర్సీ ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్స్ అనేది సపరేట్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాం సార్. దాన్ని మేము స్టాక్ వచ్చేసి ముంబై, గుజరాత్, అహ్మదాబాద్, ఢిల్లీ ఏదైనా అవని ముందు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే నేను అన్ని ఊర్లు తిరుగుతా, ఒక దగ్గరే తీసుకురాను. ఎందుకంటే మోడల్స్ ఎంత ఎక్కువ తేగలిగితే నాకు కస్టమర్కి అంత నేను ఇవ్వగలను అనమాట. వెబ్సైట్, యాప్ రెండు కరెక్ట్గా లాంచ్ చేసి ఇక్కడ హైదరాబాద్ స్టోరు, విజయవాడ స్టోరు, తర్వాత 3 సోర్సులు ఉంటాయి మనకి. ఆన్లైన్ ఉంటుంది, విజయవాడ స్టోర్ ఉంటుంది, హైదరాబాద్ స్టోర్ ఉంటుంది. ఈ మూడాటిని ఒక చైన్లా క్రియేట్ చేసి ఆన్లైన్లోను హైదరాబాద్ స్టోర్, విజయవాడ స్టోర్ ఒక లెవెల్లో తీసుకెళ్దామని అనుకుంటున్నాం. సపరేట్గా మగవాళ్ళ బట్టల కోసమే ఆర్సీ ట్రెండ్స్ను చాలు చేసినామని వెబ్సైట్ను తయారు చేసిన రోహన్ అంటాడు. సో మనకు ఈ ప్రాసెస్లో ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, క్లోతింగ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేద్దామా లేకపోతే ఏం క్రియేట్ చేద్దాం అనేది. ఒకవేళ క్లోతింగ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే మనకి ఎక్కువ లిమిటేషన్స్ వచ్చాయి. సో అక్కడ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే, అఫ్కోర్స్ మార్కెట్ ప్లేసెస్ ఇప్పుడు చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ అన్ని కలిపి అమ్ముతున్నారు. మనం ఏంటంటే ఒక మెన్స్ వేర్కి మాత్రం ఒక మార్కెట్ ప్లేస్ అనేది క్రియేట్ చేద్దాం. సో దట్ ఎప్పుడైనా మెన్స్ వేర్ గురించి ఆలోచిస్తే ఆర్సీ గుర్తొచ్చేలాగా మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వచ్చాం అనమాట. ఒక మేజర్ సిటీస్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి విజయవాడ, నెక్స్ట్ హైదరాబాద్, అండ్ నెక్స్ట్ మేము వైజాగ్ అని అనుకుంటున్నాం. అలా అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాజ్ మన మెయిన్ మోటివ్ వచ్చేసి ఆన్లైన్లో ప్రోడక్ట్ సేల్ చేయడం కాబట్టి 1 day డెలివరీ అనేది పాసిబిలిటీ అవ్వాలంటే ఈ మేజర్ మెట్రో సిటీస్ని మనం ఫస్ట్ టార్గెట్ చేసుకుంటే ఆ చైన్ అనేది క్రియేట్ చేసేసి వీళ్ళకి 1 day డెలివరీ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనే థాట్తో దీన్ని ఇలా ప్రొసీడ్ అవుతున్నాం అనమాట. అండ్ మోస్ట్లీ ఇంకో 40 daysలో మనం వెబ్సైట్ అండ్ యాప్ లాంచ్ చేయబోతున్నాం విత్ మేజర్ అప్డేట్స్ అండ్ మేజర్ ఫీచర్స్ లాంటివి. ఇట్లా మొత్తానికి పైసలు ఉన్నప్పుడే కొనుక్కున్న కొత్త బట్టలే రమేష్ తమ్ముని జీవితాన్ని మార్చినాయి. 25 ఏళ్ల ప్రయాణంలో జీవితం నేర్పిన పాటలతోని యువ వ్యాపారవేత్తగా మారిన తమ్ముని మెచ్చుకోవాల్సిందే. మళ్ళా ఎన్నికలల్లా గెలవడానికి కొన్ని పార్టీలు డబ్బులు పంచుతుంటాయి కదా, దాన్ని కట్టడి చేయడానికి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సి-విజిల్ యాప్ని పెట్టిలు కదా. మరి అది ఎట్లా పనిచేస్తుంది ఏందని తెలుసుకుందాం పారి. మరి సిటిజన్ కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళ వీడియో కానీ, ఆడియో కానీ, లేకపోతే ఫొటోస్ కానీ ఏదో ఒకటి షేర్ చేయాలి. వాళ్ళు చేసిన ఆడియో కానీ ఇది కానీ విత్ డిస్క్రిప్షన్తో సరిపోతే మేము యాక్సెప్ట్ చేసి పంపించేస్తాం. అన్లెస్ అంటిల్ మాకు వచ్చిన ఫోటో కానీ ఏది కానీ
ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఆ ప్రైమరీ ఎవిడెన్స్ ఎంసీసీకి వైలేట్ అవ్వట్లేదు అంటే తప్పించి మేము మిగతావన్నీ యాక్సెప్ట్ చేస్తాం. సివిజిల్ దాంట్లోకి వెళ్తే అంటే మీరు లాగిన్ అయ్యి ఉంటే మీకు కంప్లైంట్ స్టేటస్ అంతా మీ యాప్లో వచ్చేస్తుంది. మీరు అనానమస్లో కంప్లైంట్ ఇస్తే మీకు ఇది రాదు. అంటే అనానమస్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు మీ నెంబర్ ఏమో తెలియకుండా కూడా కంప్లైంట్ పెట్టచ్చు. బట్ దానికైతే మీకు అప్డేట్ ఉండదు. ఇన్ కేస్ మీరు నెంబర్తో ఇచ్చారంటే దాన్ని ఏ స్టేజెస్లో ఉన్నాయి, ఎలా వెళ్తున్నది అనేది కూడా మీకు యాప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చిందండి. కంప్లైంట్ రాగానే ఆ కంప్లైంట్ జెన్యూనా కాదా అని వెరిఫై చేసుకుంటాం. కొన్ని టెస్ట్ కంప్లైంట్స్ కూడా పెట్టుంటారు, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ కూడా పెట్టుంటారు. జెన్యూనా కాదని వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకొని అది జెన్యూన్ అయితే మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీ జియో లొకేషన్ అది మాకు వస్తుంది. దాన్ని బట్టి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి వెళ్తుందో మేము వెరిఫై చేసుకుంటాం. సపోజ్ ఈస్ట్ అని ఉన్నాను అనుకోండి, ఈస్ట్లో ఒక 3 టీమ్స్ ఉన్నారు. 3 టీమ్స్ ఉంటే మీరు వచ్చింది ఎక్కడ వచ్చింది, దానికి ఏ టీం దగ్గరగా ఉంది అనేది వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాం. ప్రతి టీంలో 2 ఉంటారు, ఒక మెజిస్ట్రేట్ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. దే ఆర్ ద వన్స్ టేకింగ్ ద యాక్షన్స్ అనమాట. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు దగ్గరలో ఏదైతే టీం ఉందో వాళ్ళకి అసైన్ చేస్తాం. వాళ్ళకి ఒక యాప్ ఇచ్చాం, దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి దాని మీద యాక్షన్ తీసుకొని ఫొటోస్ కానీ వీడియో కానీ అసలు ఏ యాక్షన్ తీసుకున్నారు దానికి అప్లోడ్ చేస్తారు. ఇది వెంటనే ఆర్ఓ లాగిన్లోకి వెళ్తుంది, రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్ళంగానే రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేస్తారు. అంటే వాళ్ళు తీసుకునే యాక్షన్ కరెక్టేనా కాదా అనేది ఇది చేసుకొని ఇచ్చేస్తారు. మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీకు 100 minutesలో కంప్లీట్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర కంటే రాహుల్ గాంధీ చరిత్ర చాలా గొప్పదంటాడు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి అన్న. బీజేపీ ఇచ్చినట్టు దొంగ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇయ్యదంటాడు. అన్ని ఇంకా ఏమన్నాడంటే, భారతదేశం రైతులు పండించిన పంటని దేశ ప్రజలు తినుకుంటూ తిన్నది అదనంగా వచ్చిన పంటని 200 దేశాలకు సరఫరా చేసిన చరిత్ర ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి గారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నెహ్రూ గారు. ఇది చరిత్ర రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారిది. కాబట్టి ఈరోజు దేశం మొత్తంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. నెహ్రూ గారు వేసిన పునాది, ఆయన వేసిన ఇత్తంలో నుంచే మీరందరూ ఈరోజు సుఖ భాగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు బతుకుతున్నారనే వ్యవహారాన్ని మర్చిపోక. మీరు మంచి చెప్పకండి రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్లు మీరు చెప్తే మీకు ఓట్లు పడాయి. మా గొప్పతనాన్ని, కాంగ్రెస్ గొప్పతనం గురించి మీరు చెప్పకండి, మీకు ఓట్లు పడాయి. కానీ చెడు చెప్పకండి, చరిత్రహీనులు కాకండి. ఇది కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టత. అందుకే అన్న, ఇలాంటి చరిత్ర గల్ల ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలకు భద్రత, స్వేచ్ఛ. ఈ రోజు ఎవరన్నా కష్టాలలో ఉంటే, బాధలలో ఉంటే స్వేచ్ఛగా మీడియా ప్రచురించే స్వేచ్ఛ లేని దుస్థితి ఈరోజు, భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వము. ఇది కాదు ప్రజలు కోరుకునేది. శ్రీరామచంద్రుడు భగవానుడు అందరి దేవుడు. శ్రీరామచంద్రుడి పరిపాలనలో కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి. శ్రీరామచంద్రుడు కుల మతాల పరిపాలన చేయలే, కుల మతాలకు అతీతంగా రాజ్య పరిపాలన చేసిండు. ఈ జ్ఞానం కూడా బీజేపీ నాయకులు లేకపోవడము, ఇది ప్రజలు ఆలోచించకపోవడము చాలా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రజలను ఏం చూస్తుంది? వాళ్ళ కడుపు నిండా తిండి తిన్నారా తినలేరా అని చూస్తుంది. బీజేపీ ఏం చూస్తుంది? మాకు ఓట్లు పడ్డాయా లేవా అని చూస్తుంది. ఇది ఆ కుటుంబానికి ఈ నాయకులకున్న తేడా. సారాంశము, ముఖ్య ఉద్దేశము ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు కూడా చెయ్యాలని. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే గాని కేసీఆర్ సార్ మాత్రం 10 ఎకరాల పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నాడు అని గరమైండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. కాంగ్రెస్ ను పడగొట్టడానికి మోడీ కేసీఆర్ కుట్రలు చేస్తాలంటాడు. ఆదిలాబాద్ సభల ఇట్లా మాట్లాడిండు. ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చినాం. దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు.
ఇందిరమ్మ ఇళ్ళ నువ్వు డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాదు జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు, మోడీకు కాదు. నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్లకు నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుశీలానుల్లా గివి మరి అట్లా లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అందరుకుంటా మరి.